బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలిక ఇందు మృతి కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు 10 టీమ్స్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని రాచకొండ సిపి మహేష్ భగత్ వెల్లడించారు. చెడు వ్యసనాలకు గురైన కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. మరోవైపు బాలిక అనుమానాస్పద మృతిలో కేసులో పోస్ట్ మార్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోను రికార్డింగ్ చేశామని చెబుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ భగత్ వెల్లడించారు. ఈ కేసు విచారణలో భాగంగా జవహర్ నగర్ పోలీసులు బాలిక ఇందు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ పాస్వర్డ్లు ఓపెన్ చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి చిన్నారి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపట్లో అక్కడకు వెళ్లి చిన్నారి మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. బాలిక ఇందు మృతి కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు 10 టీమ్స్ ను ఏర్పాటు చేసి దర్యాప్తును చేస్తున్నారని రాచకొండ సిపి మహేష్ భగత్ వెల్లడించారు. చెడు వ్యసనాలకు గురైన కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మరోవైపు బాలిక అనుమానాస్పద మృతి కేసులో పోస్ట్ మార్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోను రికార్డింగ్ చేశామని చెబుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ భగత్ హెచ్చరించారు. ఈ కేసు విచారణలో భాగంగా జవహర్ నగర్ పోలీసులు బాలిక ఇందు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ పాస్వర్డ్లు ఓపెన్ చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి చిన్నారి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపట్లో అక్కడకు వెళ్లి చిన్నారి మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. నిన్న బాలిక కిడ్నాప్ కేసు మృతిపైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవాలి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు కోణాల్లో విచారణ అయితే మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 10 టీమ్స్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే చెడు వ్యసనాలకు గురైన కొంతమంది ఆ ప్రాంత వాసులను అయితే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాలిక తల్లిదండ్రుల సెల్ ఫోన్లను, పాస్వర్డ్లను తీసుకొని వారి ఫోన్లను కూడా చెక్ చేయడం, అంతేకాకుండా స్థానికులను కూడా వారి తల్లిదండ్రుల గురించి, అలాగే ఇందుకు సంబంధించిన విషయాలు, అట్లాగే ఈ చెడు వ్యసనాలకు సంబంధించిన కొంతమంది గురించి విచారణ చేయడం, సీక్రెట్ గా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా సీసీ కెమెరాలు, వారి పెట్రోలింగ్ వాహనాల్లో కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఘటనలో కొన్ని అవాకులు చవాకులు అయితే పేలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాలికకు సంబంధించి సరైన విచారణ జరగలేదు, అందువలనే బాలిక చనిపోయిందంటూ వినిపించిన కొన్ని వార్తలకు చెక్ పెట్టేందుకే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కూడా పూర్తిగా వీడియోలు, ఫోటోలు తీసి ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తున్నట్లుగా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలను అయితే సీరియస్ గా తీసుకున్న పోలీసులు అట్లాంటి వార్తలు స్ప్రెడ్ చేయొద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పటికే కనిపిస్తుంది. అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డి కూడా బాలికకు సంబంధించి ఇప్పటికే ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా బాలిక ఇంటికి స్వయంగా మంత్రి మల్లారెడ్డి వెళ్తున్నట్లుగా కూడా సమాచారం అందింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్న